హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి, అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలా అని చూస్తున్నారు. ఫ్లవర్స్ తీసుకొని రెడీగా ఉన్నారు మీ దగ్గరికి రావడానికి. ఓకే, సో నైట్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి ఒక ఫ్లవర్ బొకే తీసుకొని, ఒక గిఫ్ట్ తీసుకొని మిమ్మల్ని మీట్ అవ్వడానికి రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. సడన్గా ఏం జరుగుతుందో చూడాలి. సో ఏంటి అని అంటే, మెసేజ్ ఆర్ కాల్స్ చేసే కంటే డైరెక్ట్గా అప్రోచ్ అయితే బెటర్ అని ఒక ఒపీనియన్కి వచ్చారు. సో మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ కూడా రావచ్చు ముందు, బట్ డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ప్రతి రీడింగ్లో కూడా కింగ్ ఆఫ్ వాండ్స్ వస్తుంది. అంటే ఇక్కడ మేబీ మీ పర్సన్ ఏరీస్, లియో, సాజ్ గ్రూప్ అయి ఉంటారు. సో స్టబర్న్ ఎనర్జీస్ ఉంటాయి, స్లో మూవింగ్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటారు చాలామంది. రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఆగస్ట్ ఎండింగ్ లోపల రావచ్చు. అండ్ ఆ కమ్యూనికేషన్ ఎలా వస్తుంది అని అంటే, ఒక లాంగ్ మెసేజ్ అయితే వస్తుంది. బట్ ఆ మెసేజ్ చూసిన తర్వాత మీరు ఎప్పుడైతే రిప్లై ఇస్తారో, ఆ రిప్లై ఇవ్వడం ఎలా ఉంటుందంటే కొంచెం హార్ష్గా ఉంటుంది. అంటే ఆన్ ద స్పాట్ ఆర్గ్యుమెంట్లోకి దిగిపోతారు ఇద్దరు. అంటే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసేసుకుంటారు. అంటే ఎందుకు ఇలా చేసావు, ఎందుకు అలా చేసావు అని ఒకరినొకరు అడిగేసుకోవడం, కొంచెం డీప్గా ఉన్న డైలాగ్స్ ఏవో వచ్చేస్తూ ఉంటాయి అందులో చాటింగ్లో. ఓకే, సో డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినా కూడా మీరు అలానే మాట్లాడతారు. బట్ మరి అంత హార్ష్గా మాట్లాడరు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మీ పర్సన్ కొంచెం డిప్రెషన్లో ఉన్నట్టుగా, లేదా కొంచెం ఏమంటారు దాన్ని, కొంచెం డల్గా కనిపిస్తారనమాట మీకు. సో అలా కనిపించినప్పుడు మీరు అంత హార్ష్గా మాట్లాడలేరు. ఎవరు కూడా అంతే కదా, ఎదుటి వాళ్ళు ఎవరైనా కొంచెం డల్గా కనిపిస్తే మనం పైన ఇంకొక 2 మాటలు అనలేం కదా. సో అలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. అండ్ మీకు ఒక గిఫ్ట్ అయితే తేబోతున్నారు, ఒక సెంటిమెంటల్ గిఫ్ట్. అది కూడా ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారో, వాళ్ళు థర్డ్ పార్టీ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చినా కూడా ఏవో కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఏవో ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏవో ఉన్నాయి. ఫైనాన్షియల్గా కొన్ని వాళ్ళకి వీళ్ళకి మధ్యన జాయింట్ లోన్స్ అనే కానీ ఏదైనా కానీ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యన. సో అవన్నీ క్లియర్ అయ్యే వరకు కూడా ఆ థర్డ్ పార్టీతో ఉన్న రిలేషన్ కట్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు మీ పర్సన్కి. సో అదే ఒక మెయిన్ ప్రాబ్లం అయిపోయింది మీ పర్సన్కి. అండ్ అలా చేయటం వల్ల ఆ థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి కంప్లీట్గా బయటికి రావాలని చూస్తున్నారు. బట్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోతున్నారు. సో అందుకే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఆ లోన్స్ అన్నీ క్లియర్ చేస్తే వాళ్ళతో స్ట్రింగ్స్ కంప్లీట్గా కట్ చేసుకోవచ్చు అని అయితే చూస్తున్నారు. ఇంకెక్కడైనా లోన్ దొరుకుతుందేమో అని కూడా ట్రై చేస్తున్నారు మీ పర్సన్. అలా దొరికినా కూడా ఈ థర్డ్ పార్టీ నుండి బయటపడవచ్చు అని ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, మీ పర్సన్కి మీరే ఒక మ్యారేజ్ మెటీరియల్లా కనిపిస్తున్నారు. అంటే మీరు ఒక లైఫ్ పార్ట్నర్గా మిమ్మల్ని చూస్తున్నారు. ఓకే, అండ్ మీ విషయానికి వస్తే మీరు కూడా అలానే ఉన్నారు. బట్ మీకు మీ లైఫ్ కొంచెం అబండెంట్ లైఫ్ కాబట్టి మీకు ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవు. కాబట్టి మీ పర్సన్ ఎలాంటి వాళ్ళైనా పర్వాలేదు, యాక్సెప్ట్ చేయాలి అన్న ఎనర్జీలో మీరున్నారు. మీది ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీ, ఎంప్రెస్ ఎనర్జీ. సో
మీరు మీ పర్సన్ ఎలా ఉన్నా, ఎంత లో క్లాస్లో ఉన్నా మిమ్మల్ని మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనకి ట్రావెల్ కార్డ్ కూడా కనిపిస్తుంది అని అంటే మేబీ మీరు మీ పర్సన్ దగ్గరికి ట్రావెల్ చేయొచ్చు, లేదా మీ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేయొచ్చు. అండ్ మీరు హార్ట్ చక్ర అండ్ థ్రోట్ చక్ర మీకు యాక్టివేట్ అయి ఉంది, అండ్ మీ పర్సన్కి కూడా హార్ట్ చక్ర యాక్టివేట్ అయి ఉంది ఇప్పుడు. సో థ్రోట్ చక్ర కూడా త్వరలోనే యాక్టివేట్ అవుతుంది. అయిన తర్వాత మీ దగ్గరికి రావడం, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేవి మీతో కంప్లీట్గా చెప్పగలుగుతారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 4 ఆఫ్ వాండ్స్ వచ్చింది మనకి. 4 ఆఫ్ వాండ్స్ అంటే మీకు ఇది కూడా ఒక ఫ్యామిలీ కార్డే, మ్యారేజ్ కార్డ్, ఫ్యామిలీ కార్డ్, అండ్ మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా వచ్చింది. వీల్ కార్డ్ కూడా మనకి ఏం చెప్తుంది అని అంటే తొందరలోనే మీకు రీయూనియన్ అవ్వబోతుంది. యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉంది. ఒక కార్మిక్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ అవుతుంది అండ్ న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది అని ఇక్కడ రీడింగ్లో మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ 2 ఆఫ్ వాండ్స్ కార్డ్ మనకి ఇక్కడ రికన్సిలేషన్ కార్డ్ కింద చూడాలి. రికన్సిలేషన్ కార్డ్ ఏది అని అంటే ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మీకు రీయూనియన్ క్లియర్గా చూపిస్తుంది, కమ్యూనికేషన్ చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఎంప్రెస్ ఎనర్జీస్ ఏంటంటే ఎంప్రెస్ ఎనర్జీ ఓన్లీ ఇది వరకు మీకే ఉండేది, బట్ ఇప్పుడు మీ పర్సన్కి కూడా ఉంటుంది. ఎలా అంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉండి చూడాలనుకుంటున్నారంటే మీ పర్సన్ కూడా కేరింగ్, నర్చరింగ్, ప్యాంపరింగ్ ఈ స్టైల్లో ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ టైం మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు. అండ్ బిఫోర్ సెపరేషన్ అయితే అలా ఉండేవారు కాదు, మిమ్మల్ని అలా ట్రీట్ చేయలేదు కూడా, బట్ ఇప్పుడు అలా ట్రీట్ చేయబోతున్నారు. ఎందుకంటే మీ వాల్యూ ఏంటో తెలిసింది, అండ్ మీ రిలేషన్షిప్ వాల్యూ ఏంటో కూడా తెలిసి వచ్చేటట్టు యూనివర్స్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ఫర్దర్గా మీ లైఫ్ చాలా హ్యాపీ లైఫ్ అయితే చూస్తారు మీరు, అందులో ఎంత మాత్రం డౌట్ లేదు మనకి. ఓకే, మీది ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీ అండ్ ది ఎంప్రెస్ ఎనర్జీ. అసలు ఈ 2 ఎనర్జీస్ కలిపితే అసలు ఒక డివైన్ మ్యాస్కులిన్ ఆర్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో మీ పర్సన్ మీతో ఎప్పుడైతే పేరప్ అవుతారో మీ పర్సన్ కూడా ఇదే ఎనర్జీలోకి వచ్చేస్తారు. మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాతే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చాలా పాజిటివ్గా చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో మీ డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ మీరిద్దరు అని అనుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ ఒక డివైన్ కనెక్షన్, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్న కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఇది. సో ఇక్కడ మీరు మీ దగ్గరికి రావడానికి మీ పర్సన్కి చాలా కరేజ్ అయితే ఉండాలి. ఇక్కడ కరేజ్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి. సో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటున్నారు మీ పర్సన్. కరేజ్ ఏదైతే ఉందో అది ఫుల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు, ఆర్ డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని మీట్ అవుతారు. ఓకే, సో ఇక్కడ మనకి రాశుల విషయానికి వస్తే మేషరాశి, సింహరాశి, మిథున్ రాశి, కర్కాటక రాశి, కన్యారాశి, తులారాశి, కుంభరాశి, వృశ్చిక రాశి, మీనరాశి. అండ్ లక్కీ నెంబర్ 3. అండ్ కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేసి మీ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, నేను రెస్పాండ్ అవుతాను, డీటెయిల్స్ చెప్తాను. అండ్ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
షేరింగ్ లవ్ అండ్ లైట్.